చేగుంట మండల వ్యాప్తంగా మేడేను కార్మిక సంఘాల నాయకులు జెండా ఆవిష్కరించి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చేగుంట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అధ్యక్షులు తలారి లింగం, వడియారం గాంధీ చౌరస్తా వద్ద మాజీ కార్మిక సంఘం అధ్యక్షులు వెంకట్ గౌడ్ సఫాయి కార్మికులతో కలిసి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు సకాలంలో వేతనాలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం కార్మికులకు పనికి తగ్గ వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మధ్య దళారులు కొన్ని పరిశ్రమలో కార్మికుల చేత 12 గంటలు పనిచేయిస్తున్నారని జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పనిభారం నుంచి కార్మికులకు సడలింపు కల్పించాలన్నారు. పరిశ్రమల యాజమాన్యం శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని, అలాంటి వారిపై తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులను మాజీ అధ్యక్షులు వెంకట్ గౌడ్ మేడే సందర్భంగా శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు గడ్డమీది సత్యనారాయణ, సాకలి సత్తయ్య, పాపయ్య, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. మండలంలో ఉన్న ఫ్యాక్టరీల యాజమాన్యానికి మేము నమస్కరించి తెలుపుతున్నాం ఏంటంటే, కార్మికులకు 8 గంటల పని మాత్రమే చేయించుకొని వాళ్ళకు నిజపత్యాలు 16,000 రూపాయలు కూడా తప్పకుండా వాళ్ళకి చెల్లించి, కార్మికులు గవర్నమెంట్ రూల్ ప్రకారం 16,000 రూపాయలకు తక్కువ ఉండదు కాబట్టి ఖచ్చితంగా 16,000 రూపాయలు కార్మికులకు చెల్లించాలి. అదేవిధంగా సఫాయి కార్మికులకు కూడా పత్యాలు ప్రభుత్వం వారు సకాలంలో చెల్లించాలని కోరుతున్నాం. జైకి అల్లూరి సీతారామరాజుకి కార్మికుల నాయకత్వం. మేడే సందర్భంగా చేగుంట మండల గ్రామ పంచాయతీ కార్మికుల ఆధ్వర్యంలో చేగుంట గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అదే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా గతంలో ఉన్నటువంటి 12 గంటల పనిని 8 గంటల పని చేయడం జరిగింది. కొన్ని గ్రామ పంచాయతీలో వేతనాలు కూడా ఇబ్బంది ఉంది. కార్మికులకు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా ఇంతవరకు మాకు వేతనాలు ఇవ్వడం లేదు. 4 నెలల నుంచి వేతనాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు సఫాయి కార్మికులు. కావున మా వేతనాలు వెంటనే చెల్లించాలి. మరియు ఫ్యూనల్ ఛార్జీలు కూడా 10,000 చేసిండ్రు. ఆ 10,000 చేసినటువంటి దాన్ని 25,000 చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మరియు ఏ సఫాయి కార్మికుడైనా మోరి పని, పారిశుద్ధ్య పని చేస్తుండగా గ్రేటర్ హైదరాబాద్లో చనిపోతే 20 లక్షలు ఏ విధంగా అయితే చేసిరో, ఆ గ్రామ పంచాయతీలో కూడా 25 లక్షల బీమా వర్తించేటట్టు గవర్నమెంట్ నుంచే ఇవ్వాలని కోరుతూ, మరియు ఈఎస్ఐ పిఎఫ్ కొన్ని గ్రామ పంచాయతీలలో చెల్లించడం లేదు. ఆ ఈఎస్ఐ పిఎఫ్ కూడా చెల్లించాలని తెలియజేస్తూ, మరియు అధికారులు మా గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాల గురించి మన ఉన్నటువంటి జిల్లా మంత్రి కానీ మన ముఖ్యమంత్రి కానీ పట్టించుకొని గ్రామ పంచాయతీల వేతనాలు, మేజర్ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాము. కొన్ని కంపెనీలలో 12 గంటల పని కూడా చేయిస్తున్నారు. ఆ పనిని తీసివేయాలి. మరియు 8 గంటల పని కార్మికుల యొక్క హక్కు కాబట్టి 8 గంటల పని చేయించాలి. కొన్ని దళారుల మధ్యవర్తుల వలన 12 గంటల పని చేయిస్తున్నారు. అటువంటి కంపెనీల యజమానుల పైన కలెక్టర్ గారు దృష్టి పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం.